అప్పుడప్పుడు పాలకూరతో హెల్దీగా టేస్టీగా ఇలా రైస్ చేసుకొని తినండి. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొన్ని బఠానీలు ఇప్పుడైతే సీజన్ లో బాగా దొరుకుతున్నాయి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మీకు ఇష్టమైతే కాజూస్ కూడా రెడీ పెట్టుకోండి. అన్నం ముందుగానే ఉండి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె గాని నెయ్యి గాని వేసి కడిగి పెట్టుకున్న పాలకూరను అందులో వేసేయాలి. మూత పెట్టేస్తే కొంచెం సేపట్లో పాలకూర అంతా చక్కగా మగ్గిపోతుంది. ఇది విపరీతంగా బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గడంలో కూడా సహాయకారిగా ఉంటుంది. ఇలా మగ్గించుకున్న పాలకూరని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి మెత్తగా ప్యూర్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. ఆవాలు, జీలకర్ర, మీకు ఇష్టమైతే కొన్ని కాజూస్ వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దీంట్లో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేయాలి. పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, పాలకూర పేస్ట్ ని కూడా కలిపి చక్కగా మగ్గనివ్వాలి. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం వేసి కలిపేస్తే వేడి వేడి పాలకూర అయితే రెడీ అయిపోతుంది. మరిన్ని మంచి మంచి కంటెంట్స్ కోసం, వెయిట్ లాస్ వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి. మరి